కనీసం ఒక 50-60 బూతులకు లోకుండానే మేము తిరుగుతున్నాం ఇవాళంతా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక రామకుమార్ గారు అన్నట్టుగా అదేదో మార్పు జరగాలి, ఇప్పుడే జరగాలి, రేపు పంపించేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాళ్ళు ఎవరు మాకైతే తగలేదు. నాకు చాలా మంది టీడీపీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా ఏమంటున్నారంటే అన్నగారు చాలా మంది వచ్చారు, వీళ్ళలో డెఫినెట్ గా ఈ పర్సంటేజ్ కనిపిస్తుంది. కాకపోతే గెలిపోవటంలో అనేది ఫైనల్ గా విల్ సీ వాట్ ఇట్ ఈస్. మేమైతే వీఆర్ స్టిల్ స్టికింగ్ టు, మీరేమన్నారు ఏంటి హవా ఎవరిది గెలిపేవరిది శాతం ఏదో పైన క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు సీట్ చేస్తుందా ఆంధ్ర అని. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వీఆర్ స్టిల్ స్టికింగ్ టు వై నాట్ 175. 175 మేము అటెంప్ట్ చేసాం, 175 మీద కూర్చున్నాం. ఏదన్నా మిస్ అయితే దాన్ని ఆ తర్వాత మనం అనలైజ్ చేసుకున్నాం. ఐ థింక్ ఫర్ నౌ వీఆర్ స్టికింగ్ టు వై నాట్ 175. రైట్. కృష్ణరాజు గారు, ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మహిళలందరికీ 10,000 రూపాయలు పసుపు కుంకుమ అనే పథకం కింద ఇస్తా వచ్చారు. ఆ రోజున తెల్లవారుజామున 2 దాకా కూడా ఓట్లేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం భావించిందంటే వీళ్ళందరూ మా ఓటర్లని. తీరా చూస్తే నవరత్నాలకు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు, దీనికంటే కూడా అటుకు ఓటేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టామంటున్నారు, అదే ఓట్లు వస్తాయి అంటున్నారు. కానీ ఇంతకంటే డబులు త్రిబులు ఇస్తానని తెలుగుదేశం పార్టీ చెప్పింది. క్రిందసారి 10,000 కంటే 1,00,000 రూపాయలు ఎక్కువ అనుకున్నప్పుడు 1,00,000 కంటే 2 లక్షలు ఎక్కువ అని అటు వెళ్ళరా? సాయి గారు, ముందుగా మనం ఒక విషయం ఆలోచిద్దామండి. ఏమంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఏపీలో కొద్దిగా ఎక్కువగా పంచుతున్నాయి. నిన్న ఈరోజు సమాచారం ఏంటంటే కొన్ని చోట్ల ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయల వరకు కూడా పంచారు అనేది వస్తున్న సమాచారం. అది దీంట్లో ఎందుకంటే పంచకపోతే మనం ఆశ్చర్యపోవాలి, పంచినట్టుగానే మనకు సమాచారం వస్తుంది అక్కడది. అయితే ఈ ఓటర్లలో ముఖ్యంగా ఈ పేద వర్గాలకు చెందిన ఓటర్లు, అలాగే దిగువ మధ్య తరగతికి చెందిన ఓటర్లు కూడా ఆయా రాజకీయ పార్టీలు తమకు డబ్బులు ఇవ్వటం లేదు అనే బాధను కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు పక్కనోడికి ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి. అంటే ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే ఆయా రాజకీయ పార్టీలే. ఆయా రాజకీయ పార్టీలు ఓట్ల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వటం ప్రారంభించాయి. అది ఓపెన్ సీక్రెటే. అయితే ఇక్కడ జరుగుతుంది పరిణామం ఎట్లా మారిందంటే మీకు